ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు మనం చూడాల్సిన అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం. దానికి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ప్రారంభం. ప్రపంచం ఎలా ప్రారంభమైంది, ప్రపంచం యొక్క పుట్టుక ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇందులో మనం చూస్తాం. మొట్టమొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. భూమి మొత్తం శూన్యంగా ఉండెను. భూమి మీద ఏమీ ఉండలేదు. మహాసముద్రాన్ని చీకటి ఆవరించి ఉండెను. దేవుని ఆత్మ నీళ్ల మీద సంచరిస్తూ ఉండెను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, మొట్టమొదట దేవుడు ఏం చేశాడు అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆకాశాన్ని భూమిని చేశాడు. మొదటి రోజు కాదు, మొట్టమొదటిగా ఆకాశాన్ని భూమిని చేశారు అని దేవుడు చెప్తున్నాడు. భూమి మొత్తం శూన్యంగా ఉండెను అనేది కూడా మనం చూస్తాం. అంటే భూమి మీద ఏమీ లేదు, మొత్తం శూన్యమే. మహాసముద్రాన్ని చీకటి ఆవరించింది. ఇక్కడ మహాసముద్రం ఉంది. ఆ మహాసముద్రాన్ని చీకటి మొత్తం ఆవరించి ఉంది అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఆ మహాసముద్ర నీళ్ల మీద దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది. ఇక్కడ దేవుని ఆత్మ అనేది ఎవరు అనేది మనం భవిష్యత్తులో నేర్చుకుందాం. మొదటిగా ఏంటంటే, ఇందులో ఏమి రాయబడింది, ఏంటి వివరణ అనేది ఒక అవగాహన మనకు వస్తే దానిని బట్టి నెక్స్ట్ మనం ముందుకెళ్ళొచ్చు. సో మొదటి రోజు వెలుగు. అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు ప్రకాశించడం మొదలైంది. సో మొదటి రోజు వెలుగు కలగాలి అని చెప్పంగానే వెలుగు వచ్చేసింది. అంటే వెలుగు మొత్తం ప్రకాశించడం మొదలైంది. అక్కడ మొత్తం వెలుగు రావడం మొదలైంది. దేవుడు ఆ వెలుగును చూశాడు. చూసి అది చాలా అందంగా, చక్కగా, అద్భుతంగా ఉందని దేవుడు అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. సో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ చీకట్లో నుంచి వెలుగును వేరు చేశాడు. ఆల్రెడీ చీకటి ఉంది. ఆ చీకట్లో నుండి వెలుగును కలగాలని చెప్పగానే వెలుగు కలిగింది. ఆ వెలుగును ఆ చీకటి నుండి వేరుపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. సో వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు. అస్తమయము అయ్యింది, ఆ తర్వాత ఉదయం అయ్యింది. ఇది మొదటి రోజు. సో మొదటి రోజు దేవుడు ఏం చేశాడు అనేది మనం చూసినట్లయితే, ఆల్రెడీ ఈ మహాసముద్రాన్ని మొత్తం చీకటి కమ్ముకొనుంది. ఆ సముద్రం నీళ్ళ మీద దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది. దేవుడు వెలుగు కలుగాక అంటే వెలుగు కలుగుగాక అని చెప్పంగానే వెలుగు కలిగింది. సో ఆ చీకటి నుండి వెలుగు వేరుపరిచాడు అనేది మొదటి మనం చూస్తాం. ఆ చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు దేవుడు. తర్వాత వెలుగుకు పగలు అని పేరు పెట్టాడు దేవుడు. ఇది మొదటి రోజు మనం చూస్తాం. ఇకపోతే ఇక రెండవ రోజు ఆకాశం. సో చూద్దాం. అప్పుడు దేవుడు జలములను 2 భాగాలుగా చేయుటకు అంతరిక్షం ఉండాలని దేవుడు అన్నాడు. సో జలములను 2 భాగాలుగా చేయడానికి ఆల్రెడీ అప్పుడు దేవుడు జలములను 2 భాగాలుగా చేయుటకు అంతరిక్షం ఉండునుగాక అన్నాడు. సో ఇక్కడ జలము 2 భాగాలుగా చేయాలి అనుకున్నాడు దేవుడు. దానికి అంతరిక్షం ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి నీళ్లను వేరుపరిచాడు. కొంత నీరు అంతరిక్షం పైగాను, కొంత నీరు అంతరిక్షం క్రిందగాను ఉంది. సో ఇప్పుడు ఆ జలములను వేరుపరచాలని దేవుడు అనుకున్నాడు కదా. సో అనుకున్నప్పుడు అంతరిక్షం ఉండాలని, దానికి వేరుపరచడానికి అంతరిక్షం ఉండాలని చెప్పాడు కదా. అందుకని అంతరిక్షాన్ని చేశాడు. చేసిన తర్వాత నీళ్లను వేరుపరిచాడు. సో నీళ్ళు మొత్తం ఒకచోటే ఉంది. ఆ నీళ్ళు మొత్తం వేరుపరచాలని దేవుడు అంతరిక్షం చేశాడు. నీళ్లను వేరుపరిచాడు. సో కొంత నీరు అంతరిక్షం పైగా, కొంత నీరు అంతరిక్షం క్రిందగా చేశాడు. ఇక్కడ అంతరిక్షం అంటే విశాలమైనది అనేది మనం కూడా అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దేవుడు అంతరిక్షానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఆ విశాలమైన దానికి దేవుడు ఏం చేశాడంటే ఆకాశం అని పేరు పెట్టాడు.
అస్తమయం అయ్యింది. ఆ తర్వాత ఉదయం అయ్యింది. ఇది రెండవ రోజు. రెండవ రోజు మనం ఏం చూసాము? ఆకాశం కలిగింది. అంటే ఆకాశాన్ని దేవుడు చేశాడు. ఎందుకు? జలములను వేరుపరచడానికి. మూడో రోజు పొడి నేల మొక్కలను దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు పొడి నేల అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆరిన నేల అని గుర్తుపెట్టుకోండి. పొడి నేల కనబడినట్లు ఆకాశం క్రింద ఉండే నీరు ఒక్కచోట చేరునుగాక అన్నాడు. అలాగే జరిగింది. సో, ఆకాశం క్రింద నీరుంది గదా! పైకి నీరుంది గదా! పైన నీరుంది. ఆకాశం క్రింద గూడా నీరుంది. సో, జలములు వేరుపరచడానికి అంతరిక్షం చేశాడని చెప్పినాం గదా! ఆ పైన అంతరిక్షానికి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడని మనం చూసాం గదా! అలాగే ఈ ఆకాశం క్రింద ఉన్న నీరు అంటే భూమి మీద ఉన్న నీరు ఒక్కచోట చేరాలి అని దేవుడు చెప్పాడు. అలానే జరిగింది. ఆ పొడి నేలకు భూమి అని దేవుడు పేరు పెట్టాడు. సో, పొడి నేల అంటే ఆరిన నేలకు ఉన్న ఆ భూభాగానికి భూమి అని పేరు పెట్టాడు. మరియు ఒక్కచోట చేరిన నీటికి సముద్రాలు అని దేవుడు పేరు పెట్టాడు. సో, ఒకచోట చేరిన ఆ నీటినంతటికి సముద్రాలని పేరు పెట్టాడు. ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టడం జరిగింది. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. సో, అప్పుడు దేవుడు ఇంకా ఏం చేశాడంటే భూమి గడ్డిని, ఆహారపు ధాన్యపు మొక్కలను, ఫలవృక్షములను మొలిపించునుగాక. ఫలవృక్షాలు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. మరియు ప్రతి మొక్క తన స్వంత రకపు విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమి మీద పెరుగునుగాక అన్నాడు. అలాగే జరిగింది. సో, ఇక్కడ చూసినట్లయితే మనం దేవుడు ఇంకేం చేశాడంటే భూమి మీద గడ్డిని చేశాడు. ఆహార ధాన్యపు మొక్కలు అంటే వరి, గోధుమ, జొన్న ఇలాంటి ఆహార ధాన్యపు మొక్కలున్నాయి గదా! అవన్నిటిని దేవుడు చేశాడు. ఫలవృక్షాలను మొలిపించునుగాక అంటే ఫలాలనిచ్చే వృక్షాలను మొలిపించాడు. ఫలవృక్షాలు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. అంటే పండ్లు, విత్తనాలను ఇచ్చే ఫలవృక్షాలను కూడా దేవుడు చేశాడు. మరియు ప్రతి మొక్క తన సొంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. అంటే ప్రతి మొక్కకు తన సొంత విత్తనం ఉంటుంది. ఐడెంటిటీ అన్నమాట. యూనిక్‌నెస్. ప్రతి మొక్కకు ఒక సొంత విత్తనం ఉంటది. ఈ మొక్కకున్న విత్తనం వేరే ఉంటది. ఆ మొక్కకున్న విత్తనం వేరే ఉంటది. సో, అది మనం ఇక్కడ చూస్తాం. ఈ మొక్కలు భూమి మీద పెరుగునుగాక అన్నాడు. అలాగే జరిగినట్టుగా మనం చూస్తాము. భూమి గడ్డి, ఆహారపు ధాన్యపు మొక్కలు, ఫలవృక్షములు మొలిపించు ఫలవృక్షాలు, విత్తనాలు గల ఫలవృక్షాలు. సో, అనేది మనం ఇక్కడ చూస్తాము. సో, గడ్డిని, ఆహారపు ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. అలా చెప్పంగానే మొలిపించింది. మరియు అది విత్తనాలు గల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన సొంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. ఇంకా చూసినట్లయితే అస్తమయం అయ్యింది. ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మూడో రోజు. సో, చూశారు కదా! మూడో రోజు మనం ఏం చేసామంటే పొడి నేల అంటే ఒకచోట చేరిన నీటికి ఒకచోట చేరిన నీటికి దేవుడు సముద్రాలను పేరు పెట్టాడు. తర్వాత ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టాడు. సో, ఇంకా ఏం చేశాడంటే భూమి గడ్డిని, ఆహారపు ధాన్యపు మొక్కలను, ఫలవృక్షం మొలిపించే ఫలవృక్షాలు విత్తనాలు గల ఫలవృక్షాలన్నిటిని కూడా దేవుడు చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. మూడవ రోజు. సో, నెక్స్ట్ నాలుగో రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంటే సూర్య, చంద్ర నక్షత్రాలను దేవుడు నాలుగో రోజు చేశాడు. చూద్దాం. అప్పుడు ఆకాశంలో జ్యోతులు ఉండునుగాక. ఆ జ్యోతులు రాత్రి నుండి పగలను వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగపడతాయని దేవుడు చెప్పాడు. సో, అప్పుడు ఆకాశంలో జ్యోతులు ఉండాలని దేవుడు ఆలోచించి జ్యోతుల్ని చేశాడు. సో, ఈ జ్యోతుల యొక్క విధి విధానాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఈ జ్యోతులు రాత్రి నుండి పగలను వేరు చేయడం ఈ జ్యోతి యొక్క పని. ఈ జ్యోతుల యొక్క మరొక పని ఏంటంటే ప్రత్యేక సంకేతాలు మనకు తెలియజేస్తాయి. ప్రత్యేక సమావేశాల ప్రారంభాన్ని సూచించడానికి ఉపయోగపడతాయని దేవుడు ఈ జ్యోతుల్ని ఆకాశంలో ఉంచడానికి ప్రయత్నం చేశారు. మరియు రోజులను, సంవత్సరములను తెలుపుటకు ఇవి ఉపయోగపడతాయి. ఇంకా ఏం ఉపయోగపడతాయంట? రోజులు, సంవత్సరాలు తెలవడానికి
ఈ జ్యోతులనేది ఉపయోగపడతాయని దేవుడు చెప్తున్నారు. భూమి మీద వెలుగును ప్రకాశింపజేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి. సో, జ్యోతులు ఆకాశంలో ఎందుకుంటాయి అనంటే, భూమి మీద వెలుగు కలగాలి గదా! అందుకని దేవుడు ఆకాశంలో జ్యోతులు సృష్టించినట్టుగా మనం చూస్తాం. అలాగే జరిగింది. దేవుడు ఏ విధంగా అయితే జరగాలని కోరుకున్నాడో అలాగే జరిగింది. సో, నెక్స్ట్ 4 రోజు ఇంకా ఏం చేశాడో చూద్దాం. కనుక 2 పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేశాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. సో, 4 రోజు మనం చూసినట్లయితే పగల్ని ఏలడానికి పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, రాత్రి వేళను ఏలుటకు చిన్న జ్యోతిని అంటే చంద్రుడును దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. దాంతో పాటుగా నక్షత్రాలను కూడా దేవుడు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం ఫ్రెండ్స్. భూమి మీద ప్రకాశించుటకు జ్యోతులను ఈ దేవుడు ఆకాశంలో ఉంచాడు. సో, మెయిన్‌గా ఏంటంటే భూమి మీద ప్రకాశం, వెలుగు రావడానికి ఈ జ్యోతులను దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. రాత్రిలో వెలుగు రావడానికి చంద్రుడు, పగలులో వెలుగు రావడానికి సూర్యుడిని దేవుడు చేసినట్టుగా మనం చూస్తాము. నక్షత్రాలను కూడా దేవుడు చేశాడు. వీటి యొక్క ముఖ్య విధి విధానాలు మనం ఇందాక చూసినాం కదా. నెక్స్ట్, పగటిని రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేశాయి. జ్యోతులు ఏం చేశాయంటే చీకటి నుండి వెలుగును వేరు చేశాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. అస్తమయమైంది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది 4వ రోజు. సో, చూసాం కదా ఫ్రెండ్స్. 4వ రోజు దేవుడు ఏం చేశాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. 5వ రోజు దేవుడు చేపలు, పక్షులను చేశాడు. అది ఎలాగో చూద్దాం. అప్పుడు నీళ్లు అనేక ప్రాణులతో నిండి పోవునుగాక, మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండునుగాక అని దేవుడు అన్నాడు. సో, దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు నీళ్లు అనేక ప్రాణులతో నిండిపోవాలి అని దేవుడు అనుకున్నాడు. అలానే జరిగిపోయింది. సో, భూమి పైకి అంటే ఆకాశంలో ఎగురుటకు పక్షులు కావాలి అని దేవుడు పలకంగానే అలానే కలిగిపోయింది. చూద్దాం. కనుక దేవుడు సముద్రపు పెద్ద జంతువులను చేశాడు. సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేశాడు. సముద్రపు జంతువులు ఎన్నో రకాలున్నాయి. వాటన్నిటిని దేవుడు చేశాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడా దేవుడు చేశాడు. మరి ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది. ఏది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది అంటే, సముద్రంలో పెద్ద జంతువులు, సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణి కూడా, సముద్రపు జంతువులు ఎన్నో రకాలు ఉన్నాయి. అంటే సముద్రంలో కనబడే ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా దేవుడు చేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటన్ని దేవుడే చేశాడు. సో, ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షి అంటే ప్రతి జాతి పక్షి, ఆకాశంలో ఒక పక్షి కనబడిందంటే ఆ పక్షిని దేవుడు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవునికి చక్కగా మంచిగా ఉన్నట్లు కనబడింది. నెక్స్ట్, ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు ఫ్రెండ్స్. సో, దేవుడు జంతువులను ఆశీర్వదించాడు. అనేక పిల్లల్ని పెట్టి సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు. సో, ఈ జంతువులన్నిటిని దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, మీరు సముద్రం మొత్తం నిండిపోవాలని, అనేక పిల్లల్ని సంతానం కలిగి సముద్రం మొత్తం నిండిపోవాలని దేవుడు కోరాడు, అనుకున్నాడు. అలానే జరిగింది. అస్తమయమైంది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది 5వ రోజు. 5వ రోజు ఏం చేశాడు ఫ్రెండ్స్? దేవుడు చేపలు, పక్షులు, అది గమనించాలి. 6వ రోజు భూజంతువులు, మనుషుల్ని దేవుడు చేసినట్లుగా మనం చూస్తాము. అదేంటో చూద్దాం. అప్పుడు దేవుడు భూమి అనేక ప్రాణులను చేనుగాక, అనేక రకాల జంతువులు ఉండునుగాక, పెద్ద జంతువులు, ప్రాకే అన్ని రకాల పురుగులు, చిన్న జంతువులు ఉండునుగాక అని దేవుడు చెప్పాడు. సో, అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, భూమి అనేక ప్రాణులు కలిగి ఉండాలి, చేనుగాక, అనేక రకాల జంతువులు ఉండునుగాక. అంటే భూమి మీద ఇప్పుడు దాకా మన సముద్రంలో అనేక రకాల ప్రతి ప్రాణి ఉన్నదని చెప్పాం కదా, దేవుడు చేశాడని చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు భూమి మీద అనేక ప్రాణులు ఉండాలి, అనేక రకాల జంతువులు ఉండాలి. పెద్ద జంతువులు కానీ, తర్వాత
చిన్న జంతువులు గానీ, పురుగులు గానీ అన్ని రకాల జంతువులు ఉండాలని దేవుడు చెప్పంగానే అలానే జరిగినట్టుగా మనం చూస్తాం. అంటే భూమి మీద కనబడే ప్రతి జీవి కూడా దేవుడు చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మరియు జంతువులన్నీ ఇంకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా వృద్ధి చేయునుగాక అని దేవుడు అన్నాడు. అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ వర్గం. సో, ఒక జంతువు దానికి సంబంధించిన వర్గాలకు సంబంధించిన జంతువు. సో, ఆ రకపు జంతువులన్నీ కూడా ఉండాలని దేవుడు అనుకున్నాడు. అలానే దేవుడు చేశాడు. ఈ సంగతులన్నీ జరిగాయి. కనుక దేవుడు ప్రతి రకపు జంతువును చేశాడు. క్రూరపు జంతువులున్నాయి అందులో, సాధు జంతువులున్నాయి, ప్రాకే జంతువులున్నాయి, చిన్న జంతువులున్నాయి, సో చిన్న పురుగులున్నాయి. ఇలా ఇంకా మనం చూస్తాం దృశ్యమైనవి, అదృశ్యమైనవి అన్నీ కూడా దేవుడే చేసినట్లుగా మనం చూస్తాం. ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది. సో, 6వ రోజు ఇంకా భూజంతువులు, మనుషులు ఇంకేం చేశాడో చూద్దాం. అప్పుడు మనం ఒక మనిషిని అప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు మనం మనిషిని చేద్దాం అనుకున్నాడు. ఇక్కడ మనం అనే పదంని ఉపయోగించాడు. దేవుడని ఒక్కడే గదా! మనం అనే దాన్ని ఎందుకు యూజ్ చేశారనేది మనం భవిష్యత్తులో చూద్దాం. సో, జస్ట్ ఇక్కడ మనం అనే పదం గుర్తుపెట్టుకోండి అంతే చాలు. మన పోలికతో మనుషుల్ని చేద్దాం అని అనుకొని మనుషుల్ని మనలా ఉంటారు. మనుషులందరూ ఎలా ఉంటారంట? మనలా ఉంటారు. అంటే దేవుడు తన పోలికలో తనలాగా మనిషిని చేశాడు అనేది ఈ వాక్యం చెప్తుంది. సముద్రంలోని చేపలన్నిటి మీద, గాలిలోని పక్షులన్నిటి మీద వారు ఏలుబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నిటి మీదను, ప్రాకు చిన్న వాటన్నిటి మీదను వారు ఏలుబడి చేస్తారు అని చెప్పాడు. సో, సముద్రంలో చేపలున్నాయి గదా! ఆ చేపల మీద, గాలిలో పక్షులున్నాయి గదా! ఆ పక్షుల మీద, భూమి మీద జంతువులున్నాయి గదా! ఆ జంతువుల మీద, చిన్న చిన్న వాటన్నిటి మీద ఈ మనిషి అనేవాడు ఏలుబడి చేస్తాడు అని దేవుడు చెప్పాడు. సో, వాటన్నిటి మీద మనం అధికారం చెలాయిస్తామంట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే వాటన్నిటిని మనం మచ్చిక చేసుకొని మన మాట వినే విధంగా జంతువులన్నీ ఉంటాయని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఇప్పుడు జరుగుతుంది అదే గదా ఫ్రెండ్స్. సో, దేవుడు అలా చేశాడనమాట. కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుషుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుషుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడవారిగా చేశాడు. ఇక్కడ దేవుడు తన స్వంత రూపంలో మనుషుల్ని చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. సొంత రూపం అంటే దేవుడికి రూపం అన్నట్టు కాదు. సో, అది మనం భవిష్యత్తులో నేర్చుకుంటాం. తన ప్రతిరూపంలో దేవుడు మనుషుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడవారిగాను చేసినట్టుగా ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతది. దేవుడు వారిని ఇంకా అనేక మంది ప్రజలు ఉండునట్లు పిల్లల్ని కనండి. భూమి మీద నిండిపోయి దాన్ని స్వాధీనం చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. సో, ఇంకా అనేక మంది ప్రజలు ఉండాలి కాబట్టి మీరు సంతానం పిల్లల్ని కనాలి. భూమి మీద నిండిపోవాలి అనేది దేవుడి యొక్క ప్రణాళిక. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణి మీద ఏలుబడి చేయండి అని ఆశీర్వదించాడు దేవుడు. సో, ఇంకా దేవుడు మనిషిని ఎలా ఆశీర్వదించాడంటే, మీరు సంతానం కలిగి భూమి మొత్తం నిండిపోండి. ఇంకా సముద్రాల చేపల మీద మీరు అధికారం చెలాయిస్తారు. గాలిలో పక్షుల మీద ఏలుబడి చేస్తారు. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణి మీద కూడా మీరు ఏలుబడి అధికారాన్ని చెలాయించి ముందుకు వెళ్తారు అని దేవుడు మనిషిని ఆశీర్వదిస్తున్నాడు ఫ్రెండ్స్. సో, ఇంకా మనం చూసినట్టే ఆహార ధాన్యపు మొక్కలన్నిటినీ, ఫల వృక్షాలన్నిటినీ నేను మీకు ఇస్తున్నాను. అంటే ఆహారపు ధాన్యపు మొక్కలన్నీ, ఫల వృక్షాలన్నీ మన కోసమే దేవుడు చేశాడు. మనకి ఆహారంగా దేవుడు వాటన్నిటిని చేశాడనేది మనకి అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లే ఆ చెట్లు విత్తనాలు గల పండ్లు పండిస్తాయి. ఈ ఆహార ధాన్యము, పండ్లు మీ ఆహారం అవుతుంది. సో, వాటన్నిటిని చెట్లు, విత్తనాలు గల పండ్లు, ఫల వృక్షాలు, మొక్కలన్నిటిని కూడా దేవుడు మనకు ఆహారంగా చేశాడు. సో, మరియు పచ్చ మొక్కలుంటాయి. గడ్డి జాతి మొక్కలు వీటన్నిటి కూడా జంతువులకు నేనిచ్చాను. అంటే జంతువులకు ఆహారంగా దేవుడు చేసిందేంటంటే పచ్చ మొక్కలు. అంటే పచ్చగా ఉన్న మొక్కలున్నాయి గదా! ఇది మన సైన్స్‌లో కూడా చూస్తాం. ఉత్పత్తిదారులంటారు. మొదటి ఉత్పత్తిదారులు వీరే. స్వయం పోషకాలు. వాటికై కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అవి తయారు చేసుకున్న ఆహారం ద్వారా ఈ మొక్కలన్నీ గడ్డి జాతి మొక్కలన్నీ
పెరుగుతాయి. ఈ గడ్డి జాతి మొక్కలన్నీ కూడా మిగతా జంతువులకు ఆహారంగా ఉంటాయని దేవుడు ముందుగానే తెలియజేశాడు. అది గమనించాలి. భూమి మీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమి మీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని తింటాయి. అంటే ఆ మొక్కల్ని తింటాయనేది మనం చూస్తాం. అంటే ఆ మొక్కలన్నిటిని భూమి మీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమి మీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ కూడా ఈ మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాయి అనేది మనం ఇక్కడ చూస్తాము. దేవుడు ఆ మొక్కల్ని, ఆ పచ్చ మొక్కల్ని దేవుడు వీటన్నిటికి ఆహారంగా ఇచ్చాడు. మనకిచ్చిన ఆహారం కూడా ఇవే గదా! మనకిచ్చిన ఆహారం మొక్కలు, పక్షులు, మొక్కలు, ఫలవృక్షాలన్నిటిని దేవుడు మనకి ఆహారంగా ఇచ్చాడు. సో, దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది. అస్తమయం అయిపోయింది. ఆ తర్వాత ఉదయం అయింది. ఇది 6వ రోజు. సో, దేవుడు 6వ రోజు భూజంతువులు, మనుషులను చేశాడు. ఈ భూజంతువులన్నిటి మీద మనుషులకి అధికారం ఇచ్చాడు. మనుషులకి ఆహారంగా మొక్కల్ని, ఫలవృక్షాలను ఇచ్చాడు. ఈ భూజంతువులకి ఆహారంగా పచ్చ మొక్కలు అంటే ఉత్పత్తిదారులైన మొక్కలు, వాటిని భూజంతువులకు ఆహారాన్ని ఇచ్చాడు. వీటన్నిటి మీద దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. మనిషి వీటన్నిటిని ఏలుతాడనేది మనిషిని దేవుడు ఆశీర్వదించాడు. భూజంతువులు, సముద్రపు జంతువులన్నిటిని ఆశీర్వదించాడు. అన్నిటిని ఆశీర్వదించి మంచిదిగా దేవుడు చేసినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. సో, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ది వరల్డ్. మరొకసారి మరొక అధ్యాయంలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక.